నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనం బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఈ రోజు ఈవినింగ్ అప్డేట్ ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ జస్ట్ గణేష్ జస్ట్ ప్రజెంట్ ఈవినింగ్ అప్డేట్ అనేది మనకైతే పైన ఫేసెస్ అయితే మనకైతే నిన్నైతే 2 ఫిట్ చేశారు కదా. అండ్ ఈ రోజు ఇంకో మూడోది అయితే ఫిక్స్ చేసేసారు. 3 అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అలానే మనకి హ్యాండ్స్ అయితే ఆల్మోస్ట్ అయితే నిన్న రైట్ సైడ్ అయితే ఫిట్ చేసారు. అండ్ లెఫ్ట్ సైడ్ మన లడ్డు చెవి అయితే ఫిక్స్ చేసారు. ఇప్పుడు అయితే మన ఐదాల చెవి అయితే మనకైతే ఫిక్స్ చేస్తున్నారు. అలానే మనకైతే కంటిన్యూ ఇంకా వర్క్ అనేది మనకు అప్డేట్ అయితే వస్తూనే ఉంది. అండ్ అలానే మన స్నేక్స్ అయితే రెడీ అయినాయి, మొత్తం అయితే కంప్లీట్. దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. అండ్ కంప్లీట్ గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ జస్ట్ గణేష్ జస్ట్ రామ్, ప్లీజ్ సపోర్ట్ మీ అందరికి. జస్ట్ గణేష్ జస్ట్ రామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన వరగల్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఈ రోజు ఈవినింగ్ అప్డేట్ ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం అయితే ప్రజెంట్ చాలా లాంగ్ నుంచి అయితే మీకు అయితే చూపిస్తున్నా. ఎందుకంటే అక్కడ వచ్చేసి అయితే మనకి పైన ఫేస్ వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి మీకు లాంగ్ నుంచి చూపిస్తున్నాయి అర్థమవుతుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తే మనకి ఏం కనిపించట్లేదు. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే జూమ్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు ఇక్కడ పైన ఫేసెస్ దగ్గర వర్క్ అనేది చేస్తున్నారు, చూడండి. అండ్ నిన్ననైతే మనకైతే మెయిన్ ఫేస్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫేస్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఈరోజు ఈవినింగ్ కల్లా మనకైతే మన లెఫ్ట్ సైడ్ ఫేస్ ఆల్మోస్ట్ అయితే ఫిక్స్ చేసి ఫిట్టింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తుంది మీకైతే. అన్న వాళ్ళు అక్కడైతే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి అయితే మనకి ఫ్రంట్ వినాయకునికి రైట్ సైడ్ ఫేస్ అనేది వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది, చూడండి. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ చూస్తారు కదా, దానికి ఆల్మోస్ట్ మనకి ఫేస్కి అనేది 3 ఫేసెస్కి అనేది జాయింటింగ్ ఎలా చేస్తున్నారో మీకు అయితే ఎగ్జాక్ట్లీ చూస్తున్నారు కదా. మనకైతే ఇట్లా బాక్స్ టైప్ లా కనిపిస్తుంది, మీకు అయితే కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఆ బాక్స్ టైప్ లో ఏం చేస్తారంటే 3 ఫేసెస్ మొత్తం జాయింట్ చేసేసి అయితే మనకైతే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అండ్ మొత్తం అయితే కంప్లీట్ గా ఎగ్జాక్ట్లీ అయితే 3 ఫేసెస్ వరకు అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. మనకి చూసుకోవచ్చు కిరీటం పైన అయితే ఫేసెస్ సేమ్ మన పోస్టర్ లో ఎలా ఉందో ఆ టైప్ లో అయితే వచ్చినాయి కంప్లీట్ గా. అన్న వాళ్ళు అయితే అక్కడ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు, చూడండి. వెల్డింగ్ నిప్పులు అనేది మనకి కింద ఇలా పడితే మొత్తం పడుతున్నాయి. ఇంకేం దగ్గరికి వెళ్ళి వెళ్తే చూపెట్టలేదు మీకు. ఎగ్జాక్ట్లీ అయితే చూసుకోవచ్చు. మనకైతే ఆల్మోస్ట్ అయితే 3 ఫేసెస్ కంప్లీట్ అయిపోయినాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ వినాయకునికి రైట్ సైడ్ మనకి చేతులు అయితే ఆల్మోస్ట్ పొద్దున్నైతే ఒకటైతే మొత్తం ఫిట్టింగ్ అయినాయి నిన్న. అండ్ ఇంకోటి అయితే ఫిట్టింగ్ చేసి ఇక్కడైతే కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్ అయితే మన ఆశీర్వాదం చెయ్యి అండ్ పైన 5 చేయాలి. మొత్తం అయితే 4 అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇటు లెఫ్ట్ సైడ్ వర్క్ అనేది చేస్తున్నారు ఇప్పుడు మన అన్న వాళ్ళు. లెఫ్ట్ సైడ్ లో మనకి ఏంటంటే లడ్డు చెయ్యి మన 5 చెయ్యి ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. అండ్ లడ్డు చెయ్యి అయితే నిన్న ఫిట్ చేస్తుండే. ఇవాళ వచ్చేసి అయితే మన ఆశీర్వాదం చెయ్యిలు అది సారీ వెల్డింగ్ అయితే చేస్తున్నారు, చూడండి. 5 చేయాలి అయితే మనకి లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే నడుస్తుంది ప్రజెంట్. అండ్ లెఫ్ట్ సైడ్ లో అటు ఫేస్ దగ్గర అయితే మనకి వర్క్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూద్దాం. అండ్ కింది వరకు వచ్చేసి అయితే మన కింద అనేది ఏం వర్క్ జరుగుతుందో మీకైతే అక్కడ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి అయితే మనకి వర్క్ అనేది అదే
పైన అయితే ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ కానీ వస్తుంది దగ్గర. పీసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఫినిషింగ్ అయితే వచ్చినట్టుంది. అండ్ అలానే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు చేతులు అయితే ఫిట్ చేస్తున్నారు కదా. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ చూసుకోవచ్చు మన డొనేషన్ కౌంటర్. అందుకని అయితే ఎవరైనా చందా రాసే వాళ్ళు అండ్ డొనేషన్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీ అయితే ఇక్కడికి వచ్చి అయితే చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే కింది వరకు అయితే మనం అయితే చూద్దాం. కింద అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ కిందికి వెళ్ళి అయితే లాంగ్ నుంచి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కిందికి వెళ్ళి అయితే మనకైతే కర్రలు ఉన్నాయి కాబట్టి ఏం కనిపించట్లేదు కంప్లీట్గా. పైన అయితే చూస్తున్నారు కదా బిల్డింగ్ కొడుతున్నారు కాబట్టి నిప్పులని ఎలా పడుతున్నాయి కూడా అందుకుందా చూస్తున్నా. అందుకని దగ్గరికి వెళ్ళి చూపెట్టలేకపోతున్నాను. చూడండి ఎట్లా పడుతున్నాయి, ఎందుకంటే పైన వర్క్ నడుస్తుంది కాబట్టి మనకి అలా పడుతున్నాయి. ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి ఆల్మోస్ట్ 70 feet నుంచి మనకు పడుతున్నాయి. అది చూస్తున్నాయా పైన నుంచి అయితే మనకి ఎలా పడుతున్నాయి మొత్తం కంప్లీట్గా అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన అన్న వాళ్ళు ఇక్కడ అయితే కటింగ్ చేసుకుంటున్నారు వెల్డింగ్ వాళ్ళు. ఇక్కడ రాడ్స్ అనేది మనకి పైనకి వెల్డింగ్ రాడ్స్ కావాలి కదా, దాని గురించి అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి అయితే పైనకి అయితే తాడైతే ఇలా కట్టేసి అయితే గుంజుకుంటారు. చూడండి పైన అయితే రాడ్స్ మనకి కావాలి కదా, దానికైతే కట్ చేసి అయితే గుంజుకుంటున్నారు. అండ్ కంప్లీట్ ఇప్పుడైతే చూద్దాం. అండ్ మన వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో ఏం వర్క్ అయిందో. అండ్ ఇక్కడ వచ్చేసి తీసుకోవచ్చు ఫ్రేమ్ అయితే అలా ఉంది, ఇంకా వర్క్ అనేది చేయట్లేదు అది ఫ్రేమ్. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ పైన వర్క్ అందియాలి కాబట్టి మనకి స్నేక్స్ అయితే మనకైతే చేస్తున్నారు. అండ్ మన హ్యాండ్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి అయితే పెట్టేసి చూడండి కంప్లీట్గా. ప్రజెంట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ మనకైతే రెడీ చేసి అయితే పెట్టేసి చూడండి. మొత్తం 5 మన స్నేక్స్ అయితే వస్తాయి కదా, అవి అయితే ఇక్కడ అయితే రెడీ చేసారు. ఇవి వచ్చేసి అయితే మనకైతే జాయింటింగ్ చేయాలి కదా. ఎగ్జాక్ట్ అంటే మన నవంపాడు ఎట్లా వస్తుందో సేమ్ 5 నవంపాడు అనేది ఎలా వస్తాయో అవన్నీ జాయింటింగ్ అనేది మనకు అన్నాను అయితే ఇక్కడైతే చేస్తుంది చూడండి. అండ్ ఎగ్జాక్ట్లో అయితే తీసుకోవచ్చు మనకు అది అట్లా బిల్డింగ్స్ మనకు కింద బిల్డింగ్ ఎట్లా చేసారు సన్న సిక్కులతోని ఆ టైపులో అయితే ఇప్పుడైతే మొత్తం జాయింటింగ్ అయితే వేస్తారు. మొత్తం 5 కలిపి జాయింటింగ్ అనేది చేస్తారు. ఒకటైతే నిలబెట్టారు, మొత్తం అయితే 1 by 1 అయితే నిలబెట్టి అయితే చేస్తారు మనకైతే ఎగ్జాక్ట్లీ. ప్రజెంట్ అయితే మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి మట్టికి సంబంధించిన దూది అనేది సన్నగా అనేది ఏరుతున్నారు. ఎందుకంటే మట్టిలో కలపడానికి మనకైతే ఎంతసేపు అయితే అన్నవాళ్ళు అయితే చూస్తారు. ఇప్పుడే తీయడానికి అయితే లేరు. అండ్ కంప్లీట్గా అయితే మనకైతే చేసి చూడండి. చేసి అయితే ఇట్లా దుడ్డుగా ఉంటుంది కదా, అట్లా మనకు ఆ సంచిలో పెట్టి చూసినా సన్నగా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే ఇలా వస్తుంది. దాన్ని అయితే ఇట్లా సన్నగా మొత్తం అనేది చేసి మొత్తం అయితే ప్యాకప్ చేస్తారు. ఆల్మోస్ట్ అయితే మనకైతే అది అయితే వచ్చింది. ఆల్మోస్ట్ దాని వర్క్ అనేది చేస్తున్నారు అన్న వాళ్ళు. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు అయితే అక్కడైతే ఒక్కొక్క జాయింటింగ్ అయితే చేస్తున్నారు చూడండి కంప్లీట్గా. మొత్తం అయితే మనకైతే ఇప్పుడే 3 సీకులు అయితే పెట్టారు. సైజెస్ చూసుకోవచ్చు మనకి. సైజెస్ మనకి 1 by 1 అనేది స్టెప్ బై స్టెప్స్ పెరుగుతుంది. స్నేక్ అనేది మనకి ఎలా వస్తుందో ఆ టైప్లో అనేది పెంచుతారు. చూడవచ్చు మనము మీకు చూసుకోవచ్చు. అండ్ స్టెప్ బై స్టెప్ అయితే మనకైతే పెరుగుతుంది అది కంప్లీట్గా. ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఈ సేమ్ ఆ టైప్లో మనకైతే స్నేక్స్ అయితే జాయింట్ అయితే మనకు వస్తే 1 by 1. అండ్ కంప్లీట్గా ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ 1 2 3 4 అక్కడైతే ఆల్మోస్ట్ అయితే రెడీగా ఉన్నాయి. 1 by 1 స్టెప్ అయితే మనకైతే చేస్తారు. అండ్ ఇది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్. అండ్ పైన అయితే వర్క్ అయితే చూస్తున్నాయి కదా మనకి పైన నుంచి అయితే ఎలా పడుతున్నాయి కదండి. అండ్ ఈరోజు అప్డేట్ అయితే మనకి ఇదే ఫ్రెండ్స్. పైన అయితే 3 faces ఫిక్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ చేతి వరకు అయితే ఆల్మోస్ట్ ఫైనల్ వచ్చేసినాయి. అండ్ మనకి హ్యాండ్స్ ఒకటి ఉంటాయి కొన్ని, అవి అయితే రెడీ చేస్తున్నారు. ఇక పైన ఫుల్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత చేస్తారు. అండ్ ఇప్పుడైతే స్టేల్స్ అయితే చూడొచ్చు.
ఏదో సైజెస్ చూసుకోవచ్చు. అండ్ కంప్లీట్ గా అయితే చూసారు కదా ఈ రోజు అప్డేట్ అయితే, ఈవినింగ్ అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను, అలానే సపోర్ట్ చేయండి. అందరికీ జస్ట్ గణేశ, జై శ్రీరామ్. ప్లీజ్ సపోర్ట్ మీ.